సంఘాల కొరకు ప్రయాసపడ్డాడు, చాలా సంఘాల కొరకు ప్రయాసపడ్డాడు. ఇంత ప్రయాసపడిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప చేసింది. నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప చేసింది. ఆ మధ్య ఒక ఆయన వచ్చి, సామ్యుల్ గారు చాలా పెద్ద చర్చి కట్టారండి నన్ను అడిగితే నేను అన్నాను, నేను కాదు, దేవుడే ఈ కార్యాన్ని చేసించాను. నేనెవరండి? ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్డినరీ పర్సన్ అంతే. నేనెవరండి? ఒక సామాన్యమైన వ్యక్తిని. నేనెవరండి అంటే ఒక సామాన్యమైన బలహీనుణ్ణి. కానీ దేవుడు తన కృప ద్వారా కార్యాన్ని చేశాడు. పౌలు అన్ని సంఘాలు స్థాపించి, పౌలు అంతమందిని సువార్త కొరకు సంపాదిస్తే, పౌలు అన్ని ఉత్తరాలు రాసిన తర్వాత పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే తెలుసా? నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప ఈ పని జరిగించింది. అంతే. అక్కడ చెప్తా ఉన్నాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపే ఈ పని చేసింది. దేవుని కృపే ఈ పరిచయం చేసింది. దేవుని కృపే ఈ ఉత్తరాన్ని రాయడానికి తోడుగా ఉంది. దేవుని కృపే శ్రమలోనైనా నాకు సహాయాన్ని చేసింది.